బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోకి మరో డెడ్లీ డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్ట్ గా మీ బుర్రని తినేస్తుంది. మీకు పూర్తిగా బాడీలో పార్ట్స్ అన్ని కూడా పని చేయకుండా ఆగిపోతూ ఉంటాయి. ముందుగా ఫీవర్ వస్తూ ఉంటుంది, జలుబు, సివియర్ హెడేక్, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, మతిమరుపు మొదలవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీ బ్రెయిన్కి రిలేటెడ్ ఫంక్షన్. ఒక రకంగా మన బాడీ మొత్తానికి కూడా బ్రెయిన్ అనేది ఒక సిపియు లాంటిది, ఒక సిస్టమ్కి సిపియు లాంటిది. అటువంటి డైరెక్ట్గా సిపియుని ఎఫెక్ట్ చేస్తే ఇంకా మన బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి కేరళలో ఈ వైరస్ చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ప్రకంపనలు రేపుతోంది. 67 కేసులు నమోదైతే ఇప్పటికీ నేను ఈ వార్త చెప్పే సమయానికి 19 మంది మరణించారు. ప్రతి 100 మందిలో 98 మంది మరణిస్తారు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. 3 రోజుల్లో డైరెక్ట్గా మీ బ్రెయిన్కి ఎక్కుతుంది, మీ బ్రెయిన్ మొత్తాన్ని తినేస్తుంది, మీ బ్రెయిన్లో ఆ గుజ్జు మొత్తాన్ని తినేస్తుంది, మీ బ్రెయిన్లో అది మల్టిప్లై అవుతుంది. అంటే ఉదాహరణకి ఈ వైరస్ మీ బాడీలోకి ఎంట్రీ ఇచ్చిందంటే ఎంట్రీ పాసేజ్ మొత్తం కూడా త్రూ నోస్. సో నోస్ నుంచి మీకు వన్స్ ఎంట్రీ ఇచ్చిందంటే మల్టిప్లై అవుతూ ఉంటుంది. 2 4 4 8 8 16 16 32 రకంగా మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఈ మల్టిప్లై అయ్యేటువంటి క్రమంలో మీ బ్రెయిన్ మొత్తం కూడా ఈ వైరస్తో నిండిపోయి బ్రెయిన్ని తినడం మొదలుపెట్టి చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. చివరాఖరణ మీరు చనిపోతారు. మ్యాక్సిమం 100% డెత్ రేట్స్ దీంట్లో. సో తెలంగాణలో కూడా 2017లో చివరిసారిగా ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ కేసు నమోదైందట. మరి ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాదు తెలుగు రాష్ట్రాల్లో. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ కేరళ దాకా వచ్చింది అని అంటే డెఫినెట్గా దాని రూటు తెలుగు రాష్ట్రాలు రాకపోవడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు. సో మాట్లాడదాం దీనికి సంబంధించి. మనతో పాటుగా డాక్టర్ నవీన్ గారు, పాథాలజీ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్ నుంచి మనతో పాటు RTV లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్ గారు, సో హౌ డు వి ఎరాడికేట్? గతంలో ఒక మహమ్మారి వచ్చింది, దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయాము, అనేక రకాల ఇబ్బందులు పడ్డాము, లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ లాక్డౌన్ అనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లాక్డౌన్ ఏమి ఉండదు పరిస్థితి. మనం ఏంటంటే లైక్ ప్రయర్ ఎట్లా అంటే ప్రికాషన్స్ అది తీసుకుంటే సరిపోతుంది. సో మనకేంటంటే రూట్ ఇప్పుడు ఇంతకుముందు మనకు కోవిడ్ అనేసరికి ఎట్లా పర్సన్ టు పర్సన్ మామూలుగా రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండే, కానీ ఇక్కడ మనకు పర్సన్ టు పర్సన్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లేదు మనకి. సో అందువల్ల కోవిడ్ లాగా ఇది కంప్లీట్గా లైక్ ఎట్లా అంటే వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ అన్ని బ్లాక్ చేయడం కానీ బయటకు వెళ్ళకపోవడం అట్లాంటివి ఏమీ ఉండదు. దీనికి మేజర్ సివియారిటీ లేదు, ఎందుకంటే డెత్ రేట్స్ చాలా ఉన్నాయి కదా. 67 కేసుల్లోనే 19 మరణించడం అంటే చాలా బిగ్ సివియర్ డెత్ రేట్. కానీ ఇక్కడ ఏంటంటే రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి ఇంపార్టెంట్. రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంది, అక్కడ పర్సన్ టు పర్సన్ వచ్చేది కాబట్టి అందుకోసం అనే ఖచ్చితంగా లాక్డౌన్ అన్న అట్లాంటివి ఇంపార్టెంట్. కానీ ఇక్కడ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మోస్ట్ కామన్ మాన్సూన్ సీజన్లో మలేరియా అండ్ డెంగ్యూ అవి రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకు ఒక వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ మస్కిటో ద్వారా వస్తుంది. అందుకోసం మనం అందరం ఏం చేస్తాం, మనం ఇంటి చుట్టూ ఉన్నాము, మామూలుగా క్లీన్ పెట్టుకుంటున్నాము, కొంచెం ఏమన్నా వాటర్ పూల్స్ ఉన్నా తీసేసుకుంటున్నాము, క్లీన్లీనెస్ పెట్టుకుంటున్నాము, ఆల్ అవుట్ అని రకరకాల అండ్ మస్కిటో నెట్ అని చెప్పి అటు ఎట్లా ప్రొటెక్షన్ తీసుకుంటున్నామో అట్లా దీనికి గిట తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో మేజర్ మనకి ఇట్ ఇస్ నాట్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో ద్వారా ఇది రాదు. నో, వన్ థింగ్ ఇస్ క్లియర్, ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అనేది మస్కిటో ద్వారా రాదు. సో మరి ఎలా పాస్ అవుతుంది ఇది? ఓన్లీ త్రూ వాటర్. అది గిట వాటర్ అంటే ఎట్లా అంటే మనకి తాగినాక నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అదేంటంటే మన రెస్పిరేటరీ మ్యూకోసాని హిట్ చేసినప్పుడు మాత్రమే ఇది లోపలికి వెళ్తుంది, అంటే నోస్ ద్వారా. అంటే ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ ఆర్ ఇప్పుడు ఈ మధ్యలో వీకెండ్ పార్టీస్. సో ఎవరైతే పూల్ పార్టీస్ అంటూ చాలా మంది రిఫ్రెష్మెంట్స్ కోసం రిసార్ట్లు బుక్ చేసి పూల్ పార్టీస్ పేరిట ఎంజాయ్ చేయడం వాళ్ళు ఉంటారో వారందరికీ ఇది ఒక బిగ్గెస్ట్ డెడ్లీ డేంజరస్ వైరస్. ఇది గుర్తుపెట్టుకోండి. డాక్టర్ నవీన్ గారు చెప్తున్నట్టుగా స్టాగ్నెట్ వాటర్ ఉన్న చోట, స్విమ్మింగ్ పూల్స్లో, వాటర్ ట్యాంకుల్లో ఇది నిల్వగా ఉంటుంది. మీ ముక్కు ద్వారానే లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. సో దానికి ఎలా ఎరాడికేట్ చేయాలి? దీని ప్రికాషన్స్ క్లోరినేషన్, రెగ్యులర్గా మనకు శానిటైజేషన్ చేసుకోవడం. ఇప్పుడు మనకి కొంతమంది చూసుకుంటే పూల్స్ ఎట్లా ఉన్నాయంటే 1 month 2 months అట్లే ఉంటాయి. ఆడ పైన లేయర్ మాత్రమే జస్ట్ ఒక నెట్తోని క్లీన్ చేసేస్తుండు, ఆ కింద మాత్రం అట్లే ఉంటుంది, ఒక క్లోరినేషన్ ఉండదు. మళ్ళీ అది ఏమంటారు చాలా మంది, బ్లీచింగ్ వాడితే స్కిన్ ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, నా పూల్కి ఎవరు రాడని చెప్పి అదొకటి బ్లీచింగ్ పౌడర్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, వానికి కస్టమర్స్ రాడు. అందుకని వాడు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ వాడుతుండు?
సో ఇవన్నీ పర్టికులర్లీ పీపుల్ అవన్నీ చూసుకోవాలి. ఎంతసేపు వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే వాటర్ ఫ్రెష్గా ఉందని చూస్తున్నారు, బట్ వాడు ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారని చెప్పి అది ఎవరు చూడట్లేదు. అందుకని వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్స్ ఆర్ ఎనీ పూల్ పార్టీస్, ఫస్ట్ అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్గా నువ్వు క్లీన్ చేస్తున్నావు, అదొకటి ఇంపార్టెంట్ థింగ్. అంతెందుకు మన ఇంట్లో మనమే ఓన్ ట్యాంక్ క్లీన్ చేసుకోము, అంత బద్ధకం మనకి. సో ఓన్ ట్యాంక్లో గిట్ట వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇవి. అందుకోసమని అయినంత వరకు జాగ్రత్తలు, అయితే క్లోరినేషన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, ఈ రెండే ఇంపార్టెంట్. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పర్టికులర్లీ ఈ ఆర్గానిజం వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ కండిషన్ అయినా సర్వైవ్ అవుతుంది. ఇది దీనికి ఫేవర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇంకా అది దాన్ని విజృంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ద రీజన్ అంటే జస్ట్ మనకి మనం విశ్లేషణ చేసుకుంటే పొద్దునంతా ఈరోజు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ హాట్ సమ్మర్, ఈవినింగ్ అయ్యేసరికి రైనీ సీజన్. సో ఆ సమ్మరా వింటరా అర్థం కాకుంటుంది. ఇట్లాంటి టెంపరేచర్ దానికి మోస్ట్ సూటబుల్ అది పెరగడానికి. దానికి ఎంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే అంత అది డివైడ్ అయ్యే నేచర్ ఎక్కువ ఉంటుంది. సో అదే మనకి ఎక్కువ కూల్ ఉందనుకోండి, దానికి అదే ఒక షెల్ లాగా క్రియేట్ చేసుకొని స్పోరోజాయిట్ అంటాం అనమాట. ఆ స్పోరోజాయిట్ అంటే అది ఏమి కాకుండా అక్కడ ఉండిపోతుంది, కానీ చచ్చిపోతుంది. ఎంత కోల్డ్ టెంపరేచర్లోనే చచ్చిపోతుంది. అదొక స్పోర్ క్రియేట్ చేసుకుని అట్లా ఉండిపోతుంది అనమాట. స్పోరోజాయిట్ అంటాం, అదే ఇన్యాక్టివ్ ఫేజ్. మళ్ళీ అది విజిబుల్ మనకు కనిపిస్తుందా? అది నార్మల్గా అయితే కనిపించదు, ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్ మాత్రమే మనం చూడగలుగుతాము. అది టెస్టింగ్కి వచ్చినప్పుడు ఓన్లీ మైక్రోస్కోప్. మళ్ళీ బ్లడ్ టెస్ట్లో కూడా మనం ఏం చూడలేము, యూరిన్ ఫైండ్ అవుట్ చేయలేము, యూరిన్ టెస్ట్లో ఫైండ్ అవుట్ చేయలేము. ఓన్లీ దానికి ఉన్న ఒకే ఒక టెస్ట్ ఏంటంటే సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే మన వెన్నుముక్క ఉంటుంది కదా బ్యాక్ సైడ్. ఇట్స్ బికేమ్ వెరీ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ నౌ. ఒకసారి మనం పబ్లిక్ కూడా కాల్స్ తీసుకుందాం. సో మీరు ఎవరైనా డాక్టర్ నవీన్ గారితో మాట్లాడాలనుకుంటే కేవలం మీ ఆరోగ్య సమస్య గురించి, మీరు ఈ రకంగా బ్రెయిన్ ఈటింగ్ వైరస్ బారిన పడకుండా, నేను మళ్ళీ చెప్తాను, మీకు కొంత భయపెట్టడం అనిపించవచ్చు, బట్ నేను నిజాన్ని చెప్తున్నాను. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాటలు కూడా మీకు వినిపిస్తాను. మీ ముక్కులో నుంచి రక్తం కారకూడదు అనుకుంటే, మీరు సివియర్గా బ్రెయిన్ ఈటింగ్ బారిన పడిపోయి మీ బుర్రను తినేసి మీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వరకు రాకూడదు అనుకుంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ లైవ్ని ఇంకో నలుగురికి షేర్ చేయండి. బికాజ్ గతంలో చూసాం మనం, ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది, కనీసం బయటికి వెళ్ళని పరిస్థితి, తల్లికి బిడ్డ లేడు, బిడ్డకు తల్లి లేదు, ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి చవి చూసాం. సో అటువంటి ఒక వైరస్ మనలోకి ఎంట్రీ ఇవ్వక మునిపే మనమంతా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో ప్లీజ్ మీరు దయచేసి ఈ లైవ్ని మరికొంతమంది షేర్ చేయండి. చాలా సీనియర్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు మాట్లాడదాం. సో వాట్ డూ యూ వాంట్ అంటే మీరు ఎవరిని వాన్ చేయాలనుకుంటున్నారు? స్విమ్మింగ్ పూల్స్ అని చెప్పి, పార్టీస్ అని చెప్పి, గెట్ టుగెదర్స్ అని చెప్పి, రిఫ్రెష్మెంట్స్ అని చెప్పి, రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఫౌంటైన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏం వాన్ చేస్తారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా స్ప్రెడ్ త్రూ నోసే. మనం ఎంత వద్దు అనుకున్నా మనం ఫేస్ దాంట్లో డిప్ చేసుకుంటాం. ఒకవేళ అంతగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఓన్లీ త్రూ అప్పర్ బాడీ, బట్ డోంట్ డిప్ యువర్ హెడ్. మీ తల దాంట్లో మొత్తం ముంచకండి దాంట్లో, అదొక్కటే ఇంపార్టెంట్ ప్రికాషన్. అది ఇంపార్టెంట్, అదొక్కటే వాళ్ళు చేయాల్సింది. లేదు అంటే నువ్వు వన్స్ ఇట్ హిట్టెడ్ ద నేసల్ మ్యూకోజా, అది నోస్కి హిట్ అయిందంటే మనకు అక్కడ ఒక నర్వ్ ఉంటుంది, అది ఖచ్చితంగా అది నర్వ్ని అటాక్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అసలు బ్రెయిన్కి ఎట్లా వెళ్తుంది, మనకి ఇంత ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది. ఇప్పుడు రొటీన్గా మనం వాటర్ తాగుతున్నాం, రోజు స్నానాలు చేస్తున్నాం, కానీ అది ఎట్లా పోతుందంటే ఈ వైరస్కు ఉన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ పవరే అది ఖచ్చితంగా వెళ్ళిపోయి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అంటాం అనమాట. ఆ నర్వ్కి అటాక్ చేస్తుంది. అది అటాక్ చేయగానే నెక్స్ట్ ఆ పైన ఉన్న నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇట్ విల్ పాస్ ఇన్ టు ద బ్రెయిన్. సో ఇంకా అది బ్రెయిన్కి వెళ్ళింది అంటే ఇంకా నో స్పేస్ ఎట్ ఆల్. మన బాడీలో 3 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్మనెంట్ సెల్స్ అంటాం. పర్మనెంట్ సెల్స్లో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ హార్ట్ ఒకటి, బ్రెయిన్ ఒకటి. అంటే పర్మనెంట్ అంటే ఏంటంటే అది డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేయలేం, అవి రిపేర్ కావు. అదే మనం ఇప్పుడు ఓరల్ మ్యూకోసా తీసుకుంటే నోటి పైన కొంచెం హాట్ సూప్స్ కానీ టీ కానీ తాగినా కాలిపోతుంది, కానీ అక్కడ మ్యూకోసా మళ్ళీ గ్రోత్ వస్తుంది. కానీ ఈ బ్రెయిన్ అట్లా గ్రోత్ ఉండదు. అది ఒక్కసారి డై అయిందంటే ఆ ఏరియా డై అయిపోయినట్టే. అందుకని మీరు చూడండి పారాలసిస్. సో డాక్టర్ ఏం చెప్తున్నారంటే మీ బాడీ పార్ట్స్లో ఏది రిపేర్ అయినా చేసుకోగలుగుతారు, కానీ హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ఒకసారి రిపేర్ అయిందని అంటే దాన్ని ఏం చేయలేము. ఉదాహరణకి ఇక్కడ స్కిన్ రబ్ అయినా కూడా మళ్ళీ హీల్ అవుతుంది, ఇది మళ్ళీ సెటిల్ అయిపోతుంది. కొన్ని రోజుల పాటు అక్కడ నీకు వూండ్ ఉన్నా కూడా హీల్ అవుతుంది. సో ఇంకేదైనా బాడీ పార్ట్స్లో కూడా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ బ్రెయిన్కి హార్ట్కి హీల్ అవ్వదు కాబట్టి. సో అటువంటి ఎఫెక్ట్ ఉంటుందో డైరెక్ట్ ఒక నర్వ్ ద్వారా వెళ్తుంది అంటున్నారు. మాట్లాడదాం.
సో ఎటువంటి పాసేజ్ ఉంటుంది, మనకి ఏదైనా ఫీల్ అవుతామా మనం యూజువల్గా వాళ్ళు వెళ్ళినప్పుడు మనకు నేసల్ ఇరిటేషన్ వస్తుంది. నేసల్ ఇరిటేషన్ వచ్చేసి కొంతమందికి ఫేస్ ఫ్లషింగ్ అయిపోతుంది. ఇంకా నోస్ నుంచి వానికి సిక్రిషన్స్ అంటే నోస్ అండ్ ఐస్ నుంచి సిక్రిషన్స్ వస్తూ ఉంటాయి. అట్లనే కానీ వదిలేసిందంటే ఇంకా విత్ ఇన్ సెకండ్ డే వానికి హై గ్రేడ్ ఫీవర్ వచ్చేస్తుంది. హై గ్రేడ్ ఫీవర్ థర్డ్ డే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు నోటీస్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఇగ్నోర్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. కానీ నోటీస్ ఏం చేస్తారంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్లరింగ్ ఆఫ్ విజన్. వాని కన్ను చూపు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వానికి. అక్కడే అర్థం చేసుకోవాలి సంథింగ్. ముక్కు కొంచెం దురద, తర్వాత జలుబు, ముక్కు దిబ్బడ, కళ్ళు మంటలు, ఇంకా అక్కడ నుంచి ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్. ఆ ఫీవర్ మల్టిపుల్ అవుతా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంపార్టెంట్ అన్ని బ్రెయిన్ సిమ్టమ్సే ఉంటాయి మీకు. వానికి తెలియకుండానే ఎట్లా అంటే ఒక డ్రౌజినెస్ ఫీల్ కావడము, లేకపోతే నడుస్తుంటే గిడ్డినెస్ రావడము, అంటే వానికి వాడే తిప్పేస్తున్నట్టు, చూపులో డిస్టర్బెన్స్ వస్తుంటుంది. ఇది ఐసైట్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది దాంట్లో. ఇంకా అక్కడ ది షుడ్ అండర్స్టాండ్ ఓకే ఈజ్ ఎంటరింగ్ ఇంటూ phase 2. సో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ డే నార్మల్, ఇది సెకండ్ డే వచ్చేసి ఐసైట్ ఫీవర్ అండ్ విత్ ఐసైట్ ఆల్ సిఎన్ఎస్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవన్నీ ఇరిటేషన్ ఆఫ్ మెనింజెస్ అంటాం అనమాట ఈ సిమ్టమ్స్. ఇంకా దీంతో పాటు ఇంకొకటి ఏం నోటీస్ చేస్తారంటే నర్వ్ స్టిఫ్నెస్, నెక్ స్టిఫ్నెస్ అంటాం అనమాట. వాడు ఇట్లా కిందికి బెండ్ చేయలేడు, ఈ చిన్ ఇక టచ్ చేయలేడు వాడు. సో ఇది మెనింజైటిస్ సిమ్టమ్స్ మోస్ట్ కామన్లీ. అందుకే దీన్ని మెనింగో ఎన్కెఫలైటిస్ అంటాం దీన్ని. సో మెనింజస్ బికాస్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద సిఎన్ఎస్ కదా, అక్కడ మొత్తం ఇన్ఫ్లమేషన్ వల్ల స్టిఫ్నెస్ వచ్చేస్తుంది మనకి మజిల్స్ అన్ని. సో యూ కుడ్ నాట్ ఏబుల్ టు డూ దిస్. ఇవన్నీ మేము సైన్స్ అంటాం అనమాట. పేషెంట్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు 2 సైన్స్ ఉంటాయి. సో ఈ నెక్ స్టిఫ్నెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సిఎన్ఎస్ ఇన్వాల్వ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఈ నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇంకొకటి మనకి ప్రొజెక్టైల్ వామిటింగ్. సో చాలా వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా 4th డే సివియర్ వామిటింగ్ అండ్ నాసియా ఉంటుంది. డాక్టర్ గారు చెప్తున్నట్టుగా ఫస్ట్ డే ఇది వన్స్ ఎంటర్ అయిందనంటే ముక్కు దిబ్బడగా ఉంటుంది, తర్వాత దురదగా ఉంటుంది, కొంత అన్ఈజీగా ఉంటుంది. సెకండ్ డే వచ్చేసి కంప్లీట్గా హై టెంపరేచర్ ఫీవర్, చాలా హై టెంపరేచర్ ఫీవర్తో పాటుగా మరికొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొంత డ్రౌజినెస్ అంటే ఇబ్బందికరంగా ఉండడం అలాంటిదంతా ఉంటుంది. ఇక థర్డ్ డే వచ్చేసి మీరు చిన్ టచ్ చేయలేకపోతారంట. హై ఫీవర్, తర్వాత ముక్కు దిబ్బడ, తలనొప్పి ఇవన్నీ ఉంటూనే కంప్లీట్ ముక్కంతా కూడా వాటర్ గారెంట్ కారుతూ ఉంటాయి. తర్వాత చిన్ టచ్ చేయలేరంట. డాక్టర్ గారు చెప్తున్నట్టుగా ఇలా కిందికి టచ్ చేస్తే ఈ చిన్న టచ్ చేయలేరంట. సో మీరు ఒకవేళ ఆల్రెడీ రకరకాల ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డెంగ్యూ ఫీవర్ ప్రకంపనలు రేపుతోంది. మెజారిటీ అంతా కూడా డెంగ్యూ ఫీవర్ బారిన పడిన వారే ఉన్నారు. సో ఒకసారి మీరు ఈ సిమ్టమ్స్ ఆలోచించండి. సో డాక్టర్ గారు చెప్తున్న సిమ్టమ్స్ చూడండి. ఐఎమ్ సారీ, మీరు డైరెక్ట్గా అది ఎఫెక్ట్ అయిందని కాదు, బట్ ప్రికాషనరీగా డెఫినెట్గా మనం అంతా కూడా చెక్ చేసుకోవడం పొరపాటు ఏం లేదు. ఇంటి దగ్గర ఉంటే చెక్ చేసుకుంటున్నా కానీ డాక్టర్ గారు చెప్పే సిమ్టమ్స్ అన్ని కూడా మీరు ఫీల్ అవుతూ ఉంటే డెఫినెట్గా కొంత జాగ్రత్తలు తీసుకోండి. సో ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి? ఇంకా ఇది లైక్ ఆఫ్టర్ దిస్ ఇంకా నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసి కంప్లీట్లీ విల్ గో ఇన్ టు కోమా. ఇంకా 4th గ్రేడ్కి వీళ్ళు ఎంటరింగ్ ఇన్ టు కోమా. సో అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే నా బ్రెయిన్ వన్స్ ఈటింగ్ స్టార్ట్ అవుతుందంటే మాకు ఇన్ఫర్మేటరీ మీడియేటర్స్ అంటాం అనమాట. ఆ మీడియేటర్స్ అన్నీ అక్కడ అటాక్ అయిపోతాయి. అటాక్ అయిపోయినప్పుడు ఆ బ్రెయిన్ని తినడం స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ చాలా ఫ్రెజల్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు అది చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్. ఎందుకంటే మాకు బయాప్సీస్ అవన్నీ టెస్టింగ్ కోసం వస్తుంటాయి కదా, అసలు మనకి టచ్ చేయగానే క్రష్ అయిపోతుంది. ఇట్స్ లైక్ చాలా సాఫ్ట్ ఇష్యూ. సో వన్స్ అది తినడం స్టార్ట్ చేసిందంటే ఇంకా మ్యాక్సిమం పేషెంట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ కోమా. మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే 1964 ఫస్ట్ కేస్ ఇన్ ఆస్ట్రేలియా ఇది డయాగ్నోస్ అయింది. అందుకే దాని పేరు గిట్ట మీరు చూసుకుంటే ఫౌలేరీ అంటాం దాన్ని. ఆ పర్సన్ నేమ్ ఇస్ అ ఫౌలేరీ హూ ఫైండ్ అవుట్. ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిందా లేకుంటే ఫైండ్ అవుట్ చేసిన ఆయన. సో అందుకనే దాని పేరు నిగ్లీరియా ఫౌలేరీ అంటాం. ఫౌలేరీ ఇస్ అ పర్సన్ హూ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ ఈ నామకరణం ఆయన చేసింది 1964 ఇన్ ఆస్ట్రేలియా ఫస్ట్ కేస్. దెన్ ఇన్ 1965 ఇన్ యునైటెడ్ స్టేట్స్ ద సెకండ్ కేస్ వాజ్ రిపోర్టెడ్ 1965. అప్పటి నుంచి 2024 రీసెంట్ సెన్సెక్స్ ప్రకారం ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ 384 కేసెస్ విజ్ డాక్యుమెంటెడ్ ఇన్ ద మెడికల్ రికార్డ్స్. ఆ 384 కేసెస్లో అఫీషియల్ డాక్యుమెంటేషన్ 384 కేసెస్ మాత్రమే అఫీషియల్లీ. బట్ మనకి ఈ స్పాన్లో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇండియా కేరళలోనే ఆల్మోస్ట్ 68 కేసెస్ ప్లస్ రికార్డ్ అయిపోతున్నాయి ఇప్పుడు చూసుకుంటే. సో దాంట్లో గిట్ట మీరు డెత్ రేట్ చూసుకుంటే చాలా సివియర్. అవుట్ ఆఫ్ 384 హార్డ్లీ 31 పీపుల్ సర్వైవ్డ్. బట్ కోమార్బిడిటీస్ అంటే దాంతోపాటు ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా పెరాలసిస్ మిగతా సిమ్టమ్స్ ఉంటాయి. దాని నుంచి బతికి అట్లీస్ట్ వాళ్ళు సర్వైవ్ అయిన వాళ్ళంటే 7 మెంబర్స్ మాత్రమే.
సో డాక్టర్ గారు చెప్తున్నట్టుగా 1964లో ఫస్ట్ కేసు ఫైండ్ అవుట్ అయింది. అది ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫస్ట్ కేసు ఫైండ్ అవుట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ రిపోర్ట్ అయినవి 384 కేసెస్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా. దాంట్లో బతికి బట్టగట్టి బయటపడ్డవారు కేవలం 7 మాత్రమే. అంటే దీని పర్సంటేజ్ డెత్ రేట్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. 98% డెత్ రేట్ అనేది అతను చాలా ఎక్స్పోజ్ చెప్తున్న మాటలు. సో ఒక్కసారి కనుక ఇది ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ప్రాబ్లమాటిక్గే. సో నేను చెప్తున్న ఈ విషయాలు కొంత మీకు భయంగా అనిపించవచ్చు, బట్ నేను చెప్తోందల్లా కేవలం మీ మంచి కోసం మాత్రమే. గతంలో కూడా ఇదే మాదిరిగా మనకు రానే రాదు, చైనాలో ఎక్కడో స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వస్తుందా అని చెప్పి చాలా మంది చాలా ఈజీగా తీసుకున్నారు, కొట్టి పారేశారు కూడా. కానీ వచ్చింది, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది, నిన్ను నన్ను మనందరినీ కూడా కుదేలు పడి చేసింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి రావద్దు అనేది కదా. సో కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేరళలో ఎందుకు నమోదయ్యాయి తెలుసుకుందాం. సో వై టార్గెటింగ్ కేరళలో ఎందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయి? 68 కేసెస్ ఓన్లీ ఇన్ కేరళ. సో పర్టికులర్లీ అక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ పీపుల్ దే విల్ గో ఫర్ రివర్ బాత్. ఓకే, మనకు ఎక్కువ పూల్స్ మామూలుగా ఇప్పుడు మాకు ఆమె మెడికల్ టీచర్ టు, సో మాకు ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ నుంచి, కేరళ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కానీ అడుగుతుంటే వాళ్ళు ఎక్కువ దే లైక్ టు స్విమ్. సో యంగ్స్టర్స్ పర్టికులర్లీ వాళ్ళు స్విమ్మింగ్ అయినంత వరకు ఒక చిన్న పూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకుంటారు అయినంత వరకు. మోస్ట్ కామన్ ఎందుకంటే స్టాగ్నెంట్ వాటర్. మీరు కేరళ ఎక్కడ చూసినా కానీ మనం గ్రీన్ సిటీ అనుకుంటాం కదా, అది సో ఘాట్ సిటీ అని అంటాం ఇంకో అదర్ నేమ్. ఎక్కడ చూసినా మనకు అక్కడ వాటర్ యూజువల్గా స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది. ఈ వాటర్లో ఆటోమేటికలీ దాని గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అసలు దీని ఎందుకు గ్రోత్ అవుతుందంటే దానిపైన ఒక గ్రీన్ లేయర్ చూస్తాం కదా మనం వాటర్ పైన, అది తిని ఇది గ్రో అవుతుంది అనమాట. దానికి ఏమి స్పెషల్ మెటీరియల్ అవసరం లేదు మనకు. ఈ ఫౌలేరీకి స్పెషల్ థింగ్ ఈజ్ అవసరం లేదు. పైన పాకురు అంటాం చూసినావా, ఆ పాకురు తినే అది గ్రో అవుతుంది. సో అంత సర్వైవ్ ఉంటుంది అది. సో జస్ట్ ఆ సూపర్ఫిషియల్ పైన ఉన్న పాకురు తినే దాని గ్రోత్ అంత వస్తుంది. అంటే అది దానికి టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ టెంపరేచర్ వేరియేషన్ ప్రకారం అండ్ అక్కడ ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్, ఎక్కువ రివర్, ఈ పూల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అందువల్లనే కేరళలో ఎక్కువ కేసెస్ నోటెడ్ అవుతున్నాయి. సో ద మోస్ట్ ఎఫెక్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో పాకురు, ఏదైతే చాలా స్టాగ్నెంట్ వాటర్ ఉంటూ ఉంటాయో, మనం యూజువల్గా చూస్తుంటే చెరువుల దగ్గర కూడా ఆ పై లేయర్ మొత్తం కూడా పాకురు పట్టుకుపోయి ఉంటుంది. తర్వాత కొన్ని నదుల దగ్గర, వాగుల దగ్గర పాకురు పట్టుకుపోయి ఉంటాయి. సో అదంతా కూడా అది తిని బతుకుతుందంట ఈ వైరస్. సో అలా ఉన్నాయి వాటర్ అంటే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ దిస్ వాటర్. నిజంగా ఆ వాటర్లో పాకురు పట్టుకుపోయి ఉన్నాయంటే ఈ కైండ్ ఆఫ్ వైరస్ డెఫినెట్గా ఉందని భావించండి. సో కేరళలో ఎందుకు నోట్ అయిందనంటే ఎక్కువగా అక్కడ నదులు, వాగుల్లో స్నానాలు చేసే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది, స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా ఉంటాయి, సో పాకురు పట్టుకుపోయి ఉంటాయి. సో అది ఈ సీజనల్ ఉంటుంది. దీనికి సీజనల్ ఏముండదు, మనకి పర్టికులర్ టెంపరేచర్ ఓన్లీ ఇంపార్టెంట్. అక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే ఆటోమేటికలీ ద వైరస్ విల్ రిప్లికేట్ మోర్. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ యూజువల్గా అయితే మాన్సూన్ సీజన్, మనకి ఈ సీజన్లో ఉండొద్దు. కానీ మనకి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ చూస్తున్నాం కదా, మార్నింగ్ అంతా 38, 39, 40 వరకు ఇటు వెళ్తుంది టెంపరేచర్. అందువల్ల గ్రోత్ ఎక్కువ అవుతుంది. మోస్ట్ కామన్లీ దానికి టెంపరేచర్ ఉండాలి. టెంపరేచర్ అంటే సర్వైవ్ అయిపోతుంది ఇంకా అది. అండ్ నార్మల్ టెంపరేచర్ లేనప్పుడు నార్మల్ ఇప్పుడు మనకు పూల్ మొత్తం ఎండుకొని పోయింది, సాయిల్లో గిట్ట అది బతికిపోతుంది. అది నార్మల్ సాయిల్లో అట్లా ఉండిపోతుంది. వన్స్ అక్కడ వాటర్ పూల్ అయిపోగానే దెన్ ఇట్ విల్ స్టార్ట్ అగైన్ ఫ్లాజిల్లా బయటికి రావడం, అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అది. సో దానికి చావు అనేది ఏమి ఉండదు దానికి. అసలు ఓన్లీ థింగ్ ఈజ్ క్లోరినేషన్. అదొక్కటే ద బెస్ట్ రెమెడీ. క్లోరినేషన్, కంటిన్యూస్ క్లీనింగ్. సో మ్యాక్సిమం అయినంత వరకు మీరు క్లోరినేట్ చేసుకోవడమే 100% బెస్ట్ సొల్యూషన్. దానికి ఒకటి. సో చాలా మంది రాకుండా చూసుకోవాలి, క్లోరినేషన్ క్లీన్ చేసుకోవాలి. ఆ రెండే ఇంపార్టెంట్ థింగ్. బ్లీచింగ్ పౌడర్ కన్నా ఇట్ ఈస్ ఓన్లీ కమింగ్ అట్ దిస్ సీజన్. అంటే ఇప్పుడే ఎందుకు బయటకు వస్తుంది? ఇప్పుడు 1965 నుంచి 64 నుంచి వచ్చిన కేసులు అన్ని ఒకే ఎత్తు అయితే ఇప్పుడు ఈ 10 డేస్లో వచ్చిన కేసులు ఒకే ఎత్తు. ఎందుకు ఇప్పుడే ఇంత సివియర్గా ఉంది? ఇంత సివియర్ అంటే మనం ఇంతకుముందు చూసుకుంటే మనకు ఎక్కువ శాతం మనకు ఈ పూల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటుండే, మన నదులు ఇట్లాంటివన్నీ. మళ్ళీ అది చూసుకోండి, సీ వాటర్లో ఉండదు ఇది, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, అది ఉండదు. ఓన్లీ స్టాగ్నెంట్ వాటర్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు గిట్ట మనం ఎప్పుడు పడితే అప్పుడు పర్టికులర్లీ స్విమ్మింగ్స్ కానీ వీటికైనా వెళ్ళే వాళ్ళం కాదు, ఓన్లీ హాలిడేస్ పర్టికులర్ ఇన్ ద సమ్మర్. బట్ ఇప్పుడు మోస్ట్ కామన్ ఏమైపోయిందంటే జలసాలకు అలవాటు పడి ఎప్పుడంటే అప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఆటోమేటికలీ ఇట్ ఈస్ రిప్లికేటింగ్ మోర్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పీపుల్. అదొక్కటే నేను చెప్తాను, అదొకటే. ఎందుకంటే ఐ వాజ్ రిఫరింగ్ సో మెనీ ఆర్టికల్స్, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఐ వాజ్ రిఫరింగ్ అండ్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్. సో ఎందుకు అవుతుంది అని చెప్పి టు టీచ్ లైక్ టు మై మెడికల్ స్టూడెంట్స్ ఆల్సో చూసుకుంటుంటే ఎక్కడ కానీ పర్టికులర్లీ ఈ సీజన్లో అని ఏం లేదు. అది టెంపరేచర్ ఎక్కువ ఉందంటే దాని రిప్లికేషన్ వచ్చింది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల
సో అది రిప్లికేట్ కాలేకపోయింది. బట్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం ఇట్ ఈస్ రిప్లికేటింగ్ మోర్, సేమ్ లైక్ యువర్ కరోనా ఆల్సో. సో బేసిక్ బయట ఫస్ట్ ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి, స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చేసుకోవాలి, క్లోరినేషన్ చేసుకోవాలి, ఇవన్నీ ఓకే. మన సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎనీ ప్రికాషన్స్ అంటే హోమ్ మేడ్, గతంలో మనం చూసాం పసుపు వాటర్ అని, లేకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అని రకరకాల చూసాం కాబట్టి గతంలో వచ్చిన మహమ్మారి నేపథ్యంలో. ఇప్పుడు ఎటువంటి ప్రికాషన్స్, హోమ్ మేడ్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, హోమ్ మేడ్ మెడిసిన్స్? దీనికి హోమ్ మేడ్ మెడిసిన్స్ ఏమీ లేదు. దీనికి వన్స్ అటాక్ టు ద నేసల్ మ్యూకోసా డైరెక్ట్లీ ఇట్ విల్ హిట్ టు ద బ్రెయిన్. నేసల్ మ్యూకోసా హిట్ అయిందంటే డైరెక్ట్లీ ఇట్ విల్ హిట్ టు ద బ్రెయిన్. నో ప్రికాషన్స్. ఎందుకంటే కోవిడ్లో అవన్నీ సిమ్టమ్స్ అన్నీ మనకు థ్రోట్ ఇరిటేషను, నేసల్ బ్లాకేజ్ అవన్నీ ఉండే, ఇంట్లోనే మనం కషాయం అట్లాంటివన్నీ పెట్టుకున్నాం. దీనికి ఎటువంటి లైక్ రెమెడీస్ లేవు. దీనికి ఓన్లీ రెమెడీ వచ్చేసి నథింగ్. వన్స్ అది హాల్ ఫ్యాక్టరీ నాకు హిట్ అయిందంటే డైరెక్ట్లీ ఇట్ విల్ హిట్ టు ద బ్రెయిన్. అప్పటిదాకా ఛాన్స్ ఇవ్వదు మనకు స్టీమ్తో. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, టెంపరేచర్. బేసిక్గా మనం ఇది వచ్చిందని అంటే టెస్ట్ కాకుండా టేస్ట్ బడ్స్ మిస్ అవ్వడాలు, స్మెల్ రాకపోవడం అన్ని గమనించాను లాస్ట్ టైం సిచ్యువేషన్ లో. ఇప్పుడు అటువంటిది ఏం గమనించకుండా డైరెక్ట్ ఫ్లూయిడ్ అంటే అందరూ భయపడిపోతారు కదా. ఇప్పుడు ఫ్లూయిడ్ అనే కాకుండా కొంతమంది దీంట్లో మామూలుగా సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. మనకు స్టడీస్లో పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతారంటే ఒక ఫౌల్ స్మెల్లింగ్, అంటే వాడు లోపల తెలియని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ స్మెల్ ఫీల్ అవుతుంది వాడు. ఎందుకంటే బ్రెయిన్ హిట్ అవుతుంది కదా, ఆ సిఎస్ఎఫ్ లీక్ అవుతుంటుంది, అందుకని ఒక డిఫరెంట్ టేస్ట్ వాడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ సిక్రిషన్స్ నోట్లోకి వస్తుంటాయి, ఆ సిఎస్ఎఫ్ సిక్రిషన్స్ కొంచెం నోస్లోకి వస్తుంటుంది. కాబట్టి ఒక తెలియని తినడం స్టార్ట్ అయిద్దో బ్రెయిన్ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ కాస్త ఇట్ విల్ డ్రైన్ అవుట్. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఇది స్పైనల్ ఫ్లూయిడ్ సరౌండింగ్ ద బ్రెయిన్ ఉంటుంది. అది టెస్ట్ కోసం అయితే మాత్రం మనము ఎన్నుబొక్క అంటాం కదా, అక్కడ L4 L5 రీజన్ అంటాం అనమాట. L4 L5 ఆ డిస్క్, వెర్టిబ్రల్ డిస్క్ దగ్గర మనం పంచర్ చేసి నిడిల్తోని అక్కడ నుంచి మనం ఫ్లూయిడ్ తీసుకుంటాం. అక్కడ నుంచి తీసుకొని టెస్టింగ్కి టెస్ట్ చేసుకుంటే దాంట్లో మాత్రమే కనుక్కోగలుగుతాం. మిగతా ఏమిట్లో ఇది కనుక్కోలేము. అది గిట్ట లోడ్ ఎక్కువ ఉంటే తప్ప కనుక్కోలేము. దాంట్లో అంటే బ్రెయిన్ ఫుల్ అయిపోయి ఆ లోడ్, ఆ వైరస్ ఏదైతే సారీ ఆ పారాసైట్ చెప్పినాం కదా, అది లోడ్ ఎక్కువ ఉందనుకో అది మనకు ఆ ఫ్లూయిడ్లో కనిపిస్తుంది అనమాట. అది మళ్ళీ మైక్రోస్కోప్లోనే, నార్మల్ నేకెడ్ ఐ కనిపించదు. ఫుడ్ హ్యాబిటెంట్స్ లో ఇంకేదైనా చేంజెస్ ఉన్నాయా చేసుకోవడానికి? ఏ ఆప్షన్ లేదు ఇది. అందుకే దీని అదర్ నేమ్ గిట్ట ఇంకేమంటాం అంటే దీన్ని మైక్రోస్కోపిక్ అమీబా అంటాం. అంటే అది మైక్రోస్కోప్లో తప్ప ఇంకోటి కనిపించదు అది ఎక్కడ నీకు. దాని అదర్ నేమ్ అదే. అస్సలు నార్మల్ నేకెడ్ ఐ కనిపించదు. చాలా మంది బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, లేకపోతే సలైవా అని, అవన్నీ నథింగ్ ఇట్ విల్ వర్క్ అవుట్. జనరల్గా ఫీవర్ వచ్చినా కూడా ఫీవర్ అని చెప్పి ఫీవర్ కే ట్రీట్ చేస్తుంటారు కానీ ఎవరు ఆలోచించరు, దీని గురించి పెద్దగా పట్టించుకోరు కూడా. సో అటువంటి వారికి ఓన్లీ డైరెక్ట్ ఈ స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ కాకుండా ఇంకేదైనా అదే ఛాన్సెస్ ఉంటాయా? ఇంకా మనకి ఇప్పుడు ఈజీ యాక్సెస్ లో రూరల్ పబ్లిక్ కూడా చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండాలంటే వాళ్ళకి అవకాశం అంటే ఒకటి, వాళ్ళు సిమ్టమ్స్ గుర్తుంచుకోవాలి. సిమ్టమ్స్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఏమన్నా కళ్ళు ఇట్లా మసకబారినట్టు కావడం, సివియర్ తలనొప్పి రావడం, ఎక్కువ శాతం వామిటింగ్ రావడం, నేను చెప్పినట్టు ఈ ఏవైతే చిన్న ఉందో అది ఇక్కడ మనం నెక్ టచ్ చేయలేకపోవడం, ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఇవే మేము నార్మల్గా మెనింజైటిస్ అనే కేసెస్ కూడా మాకు రెగ్యులర్గా వస్తుంటాయి. మెనింజైటిస్ దాంట్లో గిట్ట ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడు సిఎస్ఎఫ్ చేస్తాం, ఆ సిఎస్ఎఫ్ ద్వారానే ఇది కనుక్కుంటాం అనమాట. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఓన్లీ థింగ్ ఈజ్ రొటీన్ మనం బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే మన బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. కానీ ఇది అని మనం 100% చెప్పలేము అనమాట. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే అండ్ ఈ బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా డైరెక్ట్ మేము L3 L4కి వెళ్ళిపోయి ఆ సిఎస్ఎఫ్ తీసేసుకుంటాం. దాని ద్వారానే టెస్ట్ చేస్తాం అనమాట. సో 1-2 రోజులు మీరు కనుక ఫీవరిష్గా ఉంటే, నార్మల్ ఫీవర్ అయితే పర్వాలేదు, బట్ డాక్టర్ చెప్తున్నట్టుగా మీకు కంప్లీట్గా స్నీజింగ్గా ఉండడం, మీ అంతటా మీకే ఏదో దుర్వాసన, బయట వరకు రాదు బట్ మీ అంతటా మీరే ఫీల్ ఉంటూ ఉంటారు ఏదో దుర్వాసన వచ్చినట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ని మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఆ ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లూయిడ్ లీక్ అయిన సిచ్యువేషన్లో స్మెల్ అవుతూ ఉండడం కానివ్వండి, లేదంటే స్టిఫ్నెస్ అంటే బాడీ నెక్లా మూవ్ చేయకుండా స్టిఫ్నెస్గా ఫీల్ అయినా, కంటిన్యూస్ హెడేక్స్ ఫీల్ అయినా, రిపీటెడ్ వామిటింగ్స్ ఫీల్ అయినా కూడా ఇవన్నీ సిమ్టమ్స్గా ఉన్నాయట. సో ప్రస్తుతానికి కేరళలో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఈ వైరస్ మన దగ్గర ఎటువంటి కేసులు నమోదవ్వలేదు. దానికి కారణం కూడా ఏంటంటే ఎవరు టెస్టింగ్ కూడా వెళ్ళడం లేదు, బేసిక్ టెస్టింగ్ వెళ్ళడం లేదు. సో నార్మల్గా బ్లడ్లో ఇది ఫైండ్ అవుట్ అవ్వదు, యూరిన్లో ఫైండ్ అవుట్ అవ్వదు. ఇది ఫైండ్ అవుట్ అయ్యేదల్లా ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే స్పైనల్ ఫ్లూయిడ్ తీసి మైక్రోస్కోప్ దగ్గర చూస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫైండ్ అవుట్ అవ్వదు. సో మెడిసినేషన్ ఉందా దీనికి, మెడికేషన్ ఉందా? దీనికి మెడికేషన్ అంటే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మెడికేషన్, ఫిక్స్డ్ మెడికేషన్ అంటూ ఏం లేదనమాట. దీనికి మేము ఏమంటామంటే కాక్టైల్ మెడికేషన్ అంటాం. అంటే ఆ సిమ్టమ్స్ బట్టి దాని డ్రగ్స్ ఇస్తాం. అంటే బ్యాక్టీరియల్, కొన్ని ఫంగల్, కొన్ని స్టీరాయిడ్స్, ఇట్లా మిక్చర్ అనమాట. ఆ సిమ్టమ్స్ని బట్టి ఇంకా మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప దీనికంటూ పర్టికులర్లీ నో స్పెషల్ డ్రగ్. సిమ్టమాటిక్గా ట్రీట్ చేయాలి, అందుకని డెత్ రేట్ అంతుంది దీనికి.
సో దీనికి మెడికేషన్ కూడా లేదు. మెడికేషన్ గిట్ట లేదు. ఓకే. సో ఓన్లీ సజెషన్ ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నాయంటే వెంబడే హాస్పిటల్కి రావడం బెటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఫీవర్ అనగానే చాలామంది డోలో 650 తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు. కోల్డ్ అనగానే సినారెస్ట్ ఇంకా స్టీమ్ చేసేసుకుంటున్నారు. కానీ ఇది నోటీస్ చేస్తుండ్రు మీరు అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి రావడమే బెస్ట్ థింగ్. వన్స్ 3 days దాటిపోయిందంటే డెఫినెట్లీ దే విల్ గో ఇన్ టు కోమా స్టేజ్. వన్స్ వాడు కోమాకి వెళ్ళిపోయి 3 daysలోనే 4th day డెఫినెట్లీ దే విల్ గో ఇన్ టు కోమా. బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఖచ్చితంగా 4th day వాడు కోమాకి వెళ్తారు. కోమాలకు వెళ్ళిండు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ హిమ్ బ్యాక్. సో ఐ హావ్ కమ్ అక్రాస్ న్యూస్ దట్ 2017లో కూడా ఇటువంటిది ఒకటి నమోదైంది అని చెప్తున్నారు. అవును, ఇటువంటి నమోదైంది. అప్పుడు ఎట్లాంటి చూసారు? ఎస్, అప్పుడు ఏంటంటే మనకు ఈ అమీబా ఇప్పుడు అయితే చెప్పినాను నేను, లైక్ నైగీరియా ఫౌలేరి అని చెప్పి దీంట్లో 5 రకాలు ఉంటాయి అనమాట మెయిన్గా. సో దీంట్లో మేజర్ 2 categories ఉంటాయి అనమాట. ఇది ఒక డెడ్లీ వైరస్ ఇప్పుడు అయితే మనం చూస్తున్నామో ఇదే కాకుండా సెకండ్ వచ్చేసి గ్రాన్యులోమేటస్ ఒక వైరస్ ఉంటుంది. అదేంటంటే 5 స్ప్రెడ్ అవుతుంది అనమాట, 5. సో అది చాలా రేర్ చూస్తాం. అయితే 17లో ఒక కేసు ఇట్లనే బయాప్సీ కానీ వచ్చింది మాకు, బయాప్సీ, ఐసైట్ డిస్టర్బెన్స్ వల్ల ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఫైండ్ అవుట్ చేసి బయాప్సీలో డయాగ్నోసిస్ అయింది కేసు. బట్ ఆ తర్వాత ఫాలో అప్ లేదు మాకు, వెదర్ పేషెంట్ బతికున్నదా లేదా. ఇది గిట్ట దీనికి సంబంధించిన వైరస్, డెత్ రేట్ ఎక్కువ ఉంది దాంట్లో గిట్ట డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది మనకు 100కి ఎట్లా 1% సేవ్ అవుతుందో అది 100కి ఒక 3% అతి కష్టం మీద ఉంటుంది. కానీ మనకి చూపుపోతుంది మనకి. సేమ్ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ లాగానే పర్టికులర్లీ ఇట్ విల్ టార్గెట్ ఐస్ అనమాట, మోస్ట్ కామన్. ఫైనల్లీ కెన్ యూ టెల్ ప్లీజ్ us about precautions? ఏంటి బేసిక్ ప్రికాషన్స్ డైరెక్ట్గా పబ్లిక్ చెప్పండి. సో డైరెక్ట్ ప్రికాషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫీవర్ వచ్చిందంటే డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ గో ఫర్ హోమ్ రెమెడీస్. ఒక కన్సల్టెంట్ నియర్ బై ఏ కన్సల్టెంట్ అన్నా MBBS డాక్టర్ అయినా సరే విజిట్ కండి. సెకండ్, మీకు కానీ ఇరిటేషన్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ లైక్ రన్నింగ్ నోస్ ఉండడము, సెకండ్ వచ్చేసి సివియర్ హెడేక్ కానీ, తర్వాత మీకేమైనా బ్లరింగ్ ఆఫ్ విజన్, కళ్ళు ఏమన్నా మస్కలు అవుతున్నట్టు అనిపించడము, లేకపోతే కళ్ళు తిప్పుతున్నట్టు ఏమన్నా మీకు తల తిప్పుతున్నట్టు అనిపించినా వెంబడే హాస్పిటల్కి రండి. థర్డ్ వచ్చేసి ఈ మాన్సూన్ పర్టికులర్లీ ఈ తగ్గే వరకు అట్లీస్ట్ ఏం చెప్తానంటే క్లోరినేషన్. సో క్లోరిన్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్ వాడుకోండి. ట్యాంక్స్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి. డోంట్ గో ఫర్ స్టాగ్నెంట్ వాటర్. సో చాలామంది ఏంటంటే వాటర్ రావని డ్రమ్ములలో నెలలు జమ చేసుకుంటూ ఉంటారు. సో ప్లీజ్ అట్లా చేయకుండా అయినంత వరకు నింపుకోండి, వాడేసుకోండి. ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది, బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరుగుతుంది. వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా మీ ఇంటి పైనటువంటి ఆ ట్యాంక్ని క్లీన్ చేసుకోండి. అక్కడ పాకురు కనుక ఉంది అని అనుకుంటే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు అటాక్ విత్ దట్ బ్రెయిన్ ఈటింగ్ వైరస్. కాబట్టి వెంటనే క్లీన్ చేసుకోండి. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్కువగా నీళ్ళని సేవ్ చేసుకుందామని డ్రమ్బులలో పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా పొరపాటు, ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకోండి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇంకేం చెప్పవచ్చు? మేజర్ ఏంటంటే ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల ఏదో స్కిన్ ర్యాష్, స్కిన్ ఇరిటేషన్ అంటారు, అది ఎక్కువ శాతం వాడితే వస్తుంది తప్ప డోంట్ గో ఫర్ బ్యూటీ. ఇప్పుడు మీ హెల్త్ కాపాడుకోండి. సో అందుకోసమని అయినంత వరకు గో ఫర్ క్లోరినేషన్ అండ్ రెగ్యులర్ క్లీనింగ్. అదొక్కటే నేను చెప్పే సజెషన్. దీనికి ఎటువంటి హోమ్ రెమెడీస్ కానీ కషాయాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఈస్ ఈ సిమ్టమ్స్ వచ్చినాయంటే వెంబడే హాస్పిటల్కి రండి, టెస్ట్ చేయించుకోండి. ఒకసారి సిమ్టమ్స్ గురించి చెప్దాం ఫైనల్గా. డే 1 సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? డే 1 సిమ్టమ్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వైరస్ మనకు నేసల్ మ్యూకోసా అయితే నోస్ హిట్ అవుతుందో అప్పుడు వెంబడే వాడికి ఇరిటేషన్ ఫీల్ అయిపోయి సిక్రిషన్ అంటే వానికి తెలియకుండానే ముక్కు గారడం స్టార్ట్ అయిపోతుంది, వానికి డ్రాప్స్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ముక్కు గారుతున్నప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఎక్కువ ఉంటుంది అనమాట, హైపర్ సెన్సిటివిటీ అంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఫేస్లో వానికి తెలియని ఒక ఫ్లషింగ్ వచ్చేస్తుంది, ఫేస్ రెడ్ కావడం, దాంతోపాటు కళ్ళు మంటలు, కళ్ళలో నుంచి నీరు కావడం, ఇవన్నీ ఫస్ట్ డే వచ్చే సిమ్టమ్స్ అనమాట. సెకండ్ డే వచ్చేసరికి వన్స్ అది ఆల్ ఫ్యాక్టరీ మీకోసం నర్వ్ హిట్ అయిపోయి ఇంకా ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ వెళ్ళిపోయిందంటే సిఎన్ఎస్కి వెళ్ళిపోతుంది. సిఎన్ఎస్కి రీచ్ అవుతుందంటేనే వానికి పైరాక్సియా, తెలియని టెంపరేచర్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది వానికి, ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. సెకండ్ అది క్రాస్ అవుతున్నప్పుడే మనం టెస్ట్కి వచ్చేసేయాలి. లేదు అది కూడా మనం జస్ట్ నెగ్లెక్ట్ చేసినామంటే థర్డ్ డే మనకు వచ్చే మేజర్ సిమ్టమ్స్ వచ్చేసి ఇంకా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. దాంతోపాటు అదే కాకుండా సివియర్ హెడేక్, చాలా విపరీతమైన హెడేక్. ఈ హెడేక్తో పాటు బ్లరింగ్ ఆఫ్ విజన్, వానికి చూపులో డిస్టర్బెన్స్ వస్తుంది, వాడు లేచి కూర్చున్నా తల తిరుగుతూ ఉంటుంది, నాట్ ఏబుల్ టు రీడ్, చదువుతుంటే గట్రా ఏదో కళ్ళు మస్కలు అనిపిస్తుంటాయి, టీవీ చూస్తున్నా మస్కలు, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా ఇది దాటుకొని నెక్స్ట్ డేకి వెళ్ళిందంటే డెఫినెట్లీ విల్ బి అండర్ కోమా. సో ఇవి సిమ్టమ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, సిఎస్ రమేష్ అంట ఆయన, హౌ ఇట్ స్ప్రెడ్స్ అంటున్నారు. సో ఇందాకే చెప్పారు, మళ్ళీ ఒకసారి మీకు ఒకసారి రిపీట్ చేస్తారు. హౌ ఇట్ స్ప్రెడ్స్? ఇట్ స్ప్రెడ్ ఓన్లీ త్రూ వాటర్ అండి. వాటర్ డైరెక్ట్ కాంటాక్ట్, నో డైరెక్ట్ కాంటాక్ట్, ఓన్లీ వాటర్ టు నోసల్ మ్యూకోసా. డైరెక్ట్గా మనం అది మా వాటర్ అనేది మన నోస్లోకి వెళ్ళింది అంటేనే అక్కడ నుంచి డైరెక్ట్ ఇట్ విల్ స్ప్రెడ్ టు ద బ్రెయిన్, నో అదర్ రూట్స్ అనమాట ఇది.
సో రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు. సో ఇది బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఎంత ఎఫెక్ట్, ఎంత డెడ్లీ డేంజరస్ అంటే 384 కేసులు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైతే కేవలం 7 మాత్రమే బ్రతికి బట్టగట్టగలిగారు, బయటపడగలిగారు. అంతా చనిపోయారు. కేరళలో 67 కేసులు నమోదైతే 19 మంది మరణించారు ఇప్పటివరకు. ఇంకా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో అత్యధికంగా టెస్టులు జరుగుతున్నాయి. సో టెస్ట్ అనగానే బ్లడ్ టెస్టో, యూరిన్ టెస్టో, ఇది టెస్టులు చేస్తే ఈ వైరస్ సోకిందనేది బయటపడదు. ఓన్లీ విత్ యువర్ స్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా మాత్రమే, అది కూడా ఫుల్లీ లోడెడ్గా ఉంటే మాత్రమే ఈ టెస్ట్ నుంచి మనం రిజల్ట్ కనుగొనగలుగుతాం బ్రెయిన్ ఈటింగ్ వైరస్ సోకిందా లేదా అనేది. ఇది ఎటువంటి వాతావరణం అయినా సోకుతుంది. ఒకవేళ నీళ్ళలో ఉంటే కనుక అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నీళ్ళు లేకపోతే ముడుచుకొని ఒక దగ్గర ఉండిపోతుంది. దానికంటే మరణం లేదు, ఎటువంటి మెడికేషన్స్ లేవు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆర్టీవీ మీకు చెప్తోంది ఒకటే, మీరు వెంటనే మీ వాటర్ ట్యాంక్స్ని క్లీన్ చేసుకోండి, పాకురు లేకుండా చేసుకోండి, క్లోరినేషన్ చేసుకోండి. అప్పుడు కొంత దీని నుంచి బయటపడవచ్చు. మీకు కంటిన్యూస్గా ముక్కు దిబ్బడ, కంటిన్యూస్ స్నీజింగ్, తర్వాత కంటిన్యూస్గా మీకు ముక్కులో నుంచి నీరు కారడాలు, మీ అంతటా మీరే డ్రౌజీగా ఫీల్ అవడాలు, కళ్ళు మస్కబడాలు, ఇవన్నీ జరుగుతున్నాయంటే సిమ్టమ్స్గా ఉన్నాయంట. సో డెంగ్యూ ఇప్పుడు రీసెంట్గా అఫెక్ట్ అవుతోంది, చాలా పెద్ద ఎత్తున కొంత భయభ్రాంత గురి చేస్తోంది డెంగ్యూ. కాబట్టి ఇదంతా మస్కిటో ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి. సో జనరల్గా మస్కిటో ద్వారా వచ్చిన డెంగ్యూ అయితే కొంత మీరు మెడికేషన్ తీసుకొని సెటరేట్ అవ్వచ్చు. కానీ ఇది ఎఫెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఎటువంటి మెడికేషన్ లేదు. ఇది మస్కిటో ద్వారా రాదు, కేవలం మీ వాటర్ ద్వారా మాత్రమే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మీకు అనుమానాలు ఏంటి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.